హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వేడి వేడి సమోసా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈవినింగ్ టైం ఇంటికి వచ్చేటప్పుడు ఆ బండి దగ్గర సమోసా స్మెల్ వస్తుంటే టెంప్ట్ అయ్యి ఆగిపోతాం కదా. సో అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము హెల్దీగా. ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండి తీసుకున్నాను. మైదా కన్నా కూడా గోధుమ పిండి బెస్ట్ అని కొద్దిగా సాల్ట్ అండ్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను అంతే. సో దీన్ని మనం చపాతీ బ్యాటర్ ఎట్లా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి. మైదాతో చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది ఇంకొంచెం వేరేలా ఉంటుంది, కానీ గోధుమ పిండే ప్రిఫర్ చేస్తున్నాను నేనైతే. ఈ ప్లేస్లో మీరు మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంకొద్దిగా ఎక్కువ క్రిస్పీగా వస్తాయి మైదా వల్ల అంతే. సో ఇలా చపాతీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది పక్కకు పెట్టేసుకుందాం ఒక 15 minutes, ఓకేనా. అంత లోపల స్టఫింగ్ కోసము ఆలూని బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను చిన్న ఆలు తీసుకున్నాను, నార్మల్గా పెద్ద ఆలు తీసుకున్నా సరిపోతుంది. బాయిల్ చేసిన ఆలుని స్మాషర్తో మనం స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ లేకపోయినా పర్లేదు, ఆల్రెడీ బాయిల్ అయి ఉంటాయి కాబట్టి హ్యాండ్తో కానీ లేదా స్పూన్తో కానీ స్మాష్ చేస్తే ఈజీగానే స్మాష్ అయిపోతాయి. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కారము అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ చపాతీ బ్యాటర్లో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు కొద్దిగా అవి చిటపటమన్నాక ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది ఆప్షనల్, మీరు స్కిప్ చేసుకోవచ్చు ఎక్కువ స్పైసీ ఉండొద్దంటే. కానీ ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి కాబట్టి తినేటప్పుడు ఆ క్రంచీ ఫ్లేవర్తో బాగుంటుంది. పిల్లలకి చేసేలాగైతే పచ్చిమిర్చిని స్కిప్ చేసుకోండి. సో ఇవన్నీ ఒక 2 minutes ఇట్లా ఫ్రై అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టలేదు చూడండి, జస్ట్ కొద్దిగా వేసుకున్నాను నేను ఇవన్నీ ఫ్రై అవ్వడానికి. దీంట్లో కూడా కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. మనం చపాతీ పిండిలో వేసాము, ఆల్రెడీ ఆలు బాయిల్ అయిన బ్యాటర్లో కూడా వేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా చూసి, ఆనియన్ ఫ్రై తొందరగా అవుతాయి కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తే నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలా ఒక 2 minutes మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి అలా వదిలేస్తే కింద నల్లగా అయిపోతుంది. క్యారెట్ తురిమి కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఇంకా మీరు ఉంటే బఠానీ, ఇంకా మీ ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకొని తినచ్చు. నేను ఇక్కడ జస్ట్ ఇంట్లో క్యారెట్ ఇంకా అది చేసుకుంటున్నాను. టమాటో అయితే అస్సలు వేయకండి, అది ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, మనకి లోపలంతా మెత్తగా అయిపోతుంది అనమాట. డ్రైగా ఉంటేనే లోపల స్టఫ్ బాగుంటుంది, కొద్దిగా జ్యూసీగా. సో ఆలు ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసుకొని దీంట్లో కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాం. ఆల్రెడీ మనము ఆలూని బాయిల్ చేసి పెట్టాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం కుక్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఏంటంటే ఇవంతా మసాలాస్ ఇవంతా ఒక్కసారి ఇదంతా బ్యాటర్కి పట్టేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సరిగ్గా మిక్స్ చేసుకోకపోతే అక్కడక్కడ ఉండల్లాగా మసాలా అనేది టేస్ట్ ఇదవుతుంది. సో కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఇది మనం ఇప్పుడు చపాతీ ఏదైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో చపాతీ లాగా చేసేసుకొని, నా దగ్గర సమోసా షేపర్ ఉందండి, సో దాంట్లో పెడుతున్నాను. సమోసా షేపర్ లేకపోయినా ఒక ట్రయాంగిల్ కోన్ లాగా చేసుకుని కూడా పెట్టచ్చు మనము. కానీ ఇవి ఏంటంటే అన్నీ ఒకటే షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇది మనకి చైనా బజార్లో కానీ లేదు అంటే బయట మార్కెట్స్లో కానీ దొరుకుతుంది. ఇది 30 rupees 40 rupees ఉంటుందండి అంతే, ప్లాస్టిక్ది కాబట్టి. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి స్టీల్ వాటికన్నా కూడా ప్లాస్టిక్ది బెస్ట్ అని తీసుకున్నాను నేను. చైనా బజార్లో దొరికింది నాకైతే ఇది. సో ఇలా కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే అవి చక్కగా స్టిక్ అవుతుంది.
ఇలా రౌండ్ బాల్ లాగా మధ్యలో మనము చేసుకున్న దాన్ని పెట్టేసుకొని కర్రీని ఈ ఎడ్జెస్ అనేది చాలా నీట్గా ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. ఒకసారి అలా ప్రెస్ చేసామంటే అది ఆయిల్ వేసినప్పుడు ఏమవుతుందంటే విడిపోకుండా ఉంటుంది. అట్లా ప్రెస్ చేసుకుంటే వాటర్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. సో అప్పుడు మనకి విడిపోకుండా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతాయి. లేదు అంటే ఆయిల్లో వేయగానే అది ఓపెన్ అయ్యి ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా మెల్లిగా ఇలా తీసేసేయండి. అంతే. ఒక 2-3 చేసేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట మనకు అర్థం అవడానికి. తర్వాత ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా షేపర్ ఉంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇలా మిగతా అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. అబ్బా, ఆ స్టఫింగ్ చూసారా ఎంత చక్కగా ఉబ్బినట్టు భలే ఉన్నాయి. స్టఫింగ్ అనేది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రై అయినాక లోపల స్టఫ్ అనేది లేకపోతే మొత్తం హ్యాలోగా వచ్చేసేసి బాగుండదు అనమాట. సో కరెక్ట్గా మంచిగా హెల్తీగా పెట్టుకుంటే బాగుంటుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడి అయిపోయింది. సో ఇలా మెల్లిగా ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసేసుకుందాం. మనము చక్కగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాము. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటేనే క్రంచీగా బాగుంటాయండి. చల్లగా అయినాక ఏమైపోతుందంటే సాఫ్ట్ అయిపోతాయి గోధుమ పిండి కాబట్టి. అదే మీరు మైదాతో చేసుకుంటే మీరు వేడిగా తిన్నా చల్లగా తిన్నా క్రిస్పీగానే ఉంటాయి. కాకపోతే ఇన్స్టెంట్గా ఇలా తినేస్తే వేడిగా చేసుకొని చాలా బాగుంటుంది. అది అండి వేడివేడిగా ఎంత చక్కగా ఫ్రై అయినాయో. సో ఇలా హెల్తీగా ఇంట్లోనే ఆయిల్లో చేసుకుంటే చాలా మంచిదండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా, మనం అనుకున్నంత టఫ్ కూడా లేదు. చూసారు కదా లోపల స్టఫింగ్ కూడా ఎంత బాగుందో. మరీ తక్కువ కాలేదు ఎక్కువ కాలేదు. సో ఇలా హెల్తీగా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ఒక లైక్ వేసేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా హెల్తీగా తినే వాళ్ళు అనుకునే వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు.